చేస్తా అని చెప్పి ఆ వాగ్దానాన్ని నమ్మిండు అబ్రహాము. ఆ వాగ్దానాన్ని పట్టుకుండు. ఆమె చాలాసార్లు మన జీవితాల్లో వాగ్దానాలు నమ్మాలి, వాగ్దానాలు పట్టుకోవాలి. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అది విశ్వాసముతో నమ్మాలి. ఆమె చాలాసార్లు ప్రార్థిస్తారు కానీ కనిపెట్టరు, ప్రార్థిస్తారు వదిలేస్తారు, ప్రార్థిస్తారు విశ్వసించరు, ప్రార్థిస్తారు దేవుని బిడ్డరా చూద్దాంలే అనేసుకుంటూ ఉండిపోతారు. కానీ అబ్రహాము అలా కాదు. ఏదో ఒక రోజు నా ప్రభు వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. శూన్యంలో భూమిని ప్రేలాడదీసిన దేవుడు నా జీవితంలో కార్యము చేయలేడా? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నమ్మిండు. ఆమె ఆధారమే లేదు. చాలాసార్లు మనం కూడా కొన్ని ప్రార్థించి ఎదురు చూస్తున్నప్పుడు ఆధారాలు కనపడవు. ప్రార్థన వినబడ్డట్టు, ప్రార్థన ద్వారా జవాబు వచ్చినట్టు మనకు అనిపించదు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా ప్రార్థన ఏమైపోతుంది, ఇంత భక్తి చేస్తున్నా, ఇంత విశ్వాసంగా ఉంటున్నా, ఇంత ప్రార్థనలో ఉంటున్నా, ఇన్ని సత్కార్యాలు చేస్తున్నా, మరి నేను దేవునికి ఇంత దగ్గరగా ఉంటున్నా, నా పట్ల దేవుడు ఎప్పుడు కృప చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది నిర్ణయ కాలం. హల్లెలూయా. నిర్ణయ కాలమున నీ గర్భాన్ని తెరుస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆమేన్. శారా డేరాలో ఉండి నవ్వుకుంది. నీ భార్య అబ్రహామా, నీ భార్య శారా నవ్వనేలా? ఏ నవ్వైతే నవ్విందో దేవుడు ఇస్సాకునిచ్చి ఆ నోట నవ్వుని పెట్టాడు. ఆమేన్. ఇంకొక చిత్రం చెప్పనా? గొడ్రాలిది